హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2009లో విడుదలైన ఏలియన్స్ ఇన్ ద ఆర్టిక్ అనే సైన్స్ ఫిక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. కథలోకి వెళ్ళడానికి ముందు మీరు ఇప్పుడే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే స్పేస్లో 4 స్పేస్ షిప్ని చూపిస్తారు. అక్కడ కట్ చేసి నెక్స్ట్ సీన్లో భూమిలో ఒక ఇంట్లో ఉన్న హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇతని పేరు టామ్. ఇప్పుడు బిజీగా అతని స్కూల్ వెబ్సైట్ హ్యాక్ చేసి రిపోర్ట్ కార్డులో అతని గ్రేడ్స్ని మారుస్తున్నాడు. ఇంకోవైపు టామ్ పేరెంట్స్ అతని మార్క్స్ చూస్తుంటారు. వాళ్ళు చూస్తూ ఉండగానే టామ్ గ్రేడ్స్ అన్ని మారిపోతాయి. ఇదిలా ఉండగా సడన్ గా టామ్ రూమ్ విండో ఓపెన్ చేసుకుని అతని అక్క బెతనీ లోపలికి వస్తుంది. బెతనీ తన బాయ్ ఫ్రెండ్ రిక్కీతో బయటకు వెళ్లి లేట్ గా ఇంటికి తిరిగి వచ్చింది. ఈ విషయం వీళ్ళ అమ్మా నాన్నకి తెలియదు. టామ్ కి రిక్కీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అసలు వాడిలో ఏం చూసి ప్రేమిస్తున్నావు అని అతని అక్క దగ్గర అడుగుతాడు. బెతనీ ఛాన్స్ దొరికిందని రిక్కీ ఒక వీరుడు, సూర్యుడు, గొప్ప మనసున్నవాడని వాగడం మొదలుపెట్టింది. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు రూమ్ లోకి వీళ్ళ చెల్లెలు హానా వచ్చి నాన్న చాలా కోపంగా ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాడని చెప్తుంది. అది విన్న వెంటనే బెతనీ హానాతో డోర్ వెనకాల దాగుంటుంది. రూమ్ కి వచ్చిన వీళ్ళ నాన్న టామ్ ని చూసి స్కూల్ వెబ్సైట్ హ్యాక్ చేసి అంత టాలెంట్ ఉన్న వాడివి మ్యాథ్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావురా అని తిడతాడు. ఐఎమ్ సారీ నాన్న, నేను పెద్ద తప్పు చేసేసా. దీనికి పనిష్మెంట్ గా రేపటి ఫ్యామిలీ ఫంక్షన్ కి రాకుండా నేను ఇంట్లోనే ఉండిపోతా అని టామ్ చెప్తాడు. టామ్ కి వెకేషన్ కి వెళ్ళడం ఇష్టం లేదని అర్థం చేసుకున్న వాళ్ళ నాన్న నువ్వు రేపు వెకేషన్ కి రావడమే నీ పనిష్మెంట్ అని అంటాడు. అలాగే అతని రూమ్ లో ఉన్న కంప్యూటర్ కనెక్షన్ ని కట్ చేసేస్తాడు. రూమ్ లో నుంచి బయటికి వెళ్ళడానికి ముందు డోర్ వెనకాలన్న బెతనీ ఇంకా హానా దగ్గర మీరిద్దరూ రేపు తెల్లవారి టైంకి రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే టామ్, అతని పేరెంట్స్, బెతనీ ఇంకా హానా 5గురు కార్లో వెకేషన్ కి బయలుదేరుతారు. వీళ్ళ పేరెంట్స్ వెకేషన్ కోసం ఒక ఫామ్ హౌస్ ని బుక్ చేసుంటారు. వీళ్ళు రీచ్ అయిన కొంచెం సేపు తరువాత అక్కడికి టామ్ అంకుల్ నేట్ తన ఫ్యామిలీని తీసుకుని వస్తాడు. అంకుల్ నేట్ కి 3 కొడుకులు. అతని పెద్ద కొడుకు పేరు జేక్, ఇంకా 2 ట్విన్స్. నేట్ ఇంకా టామ్ వాళ్ళ నాన్న బ్రదర్స్. అంకుల్ నేట్ అతని అమ్మ అంటే టామ్ వాళ్ళ నానమ్మని కూడా అక్కడికి తీసుకొచ్చుంటాడు. ఆ ట్విన్స్ కి వీడియో గేమ్ అడిక్షన్ ఉంటుంది. వెకేషన్ కి వచ్చాక కూడా వీడియో గేమ్సే ఆడుతుంటారు. ఇంకోవైపు అంకుల్ నేట్ అతను తీసుకొచ్చిన ఇల్లీగల్ క్రాకర్స్ ని అందరికి చూపిస్తుంటాడు. జేక్ టామ్ ఉన్న రూమ్ కి వెళ్లి ఈ రూమ్ నేను తీసుకుంటా, నువ్వు వేరే రూమ్ కి షిఫ్ట్ అవ్వని చెప్తాడు. దానికి టామ్, నేనే ఈ రూమ్ కి ముందొచ్చా కాబట్టి ఇది నా రూమ్, అది మాత్రం కాకుండా నేను నీకన్నా వయసులో పెద్దవాడిని చెప్తాడు. అది విన్న జేక్ నవ్వుతూ, నువ్వు నాకన్నా వయసులో పెద్దవాడి అయ్యుండొచ్చు, కానీ నేను నీకన్నా సైజ్ లో పెద్దవాడిని, కాబట్టి నోరు మూసుకుని బయటకు వెళ్ళిపో అని చెప్పి అతన్ని పంపించేస్తాడు. ఆ తరువాత టామ్ అతని నాన్నకి లగేజ్ లోపలికి తీసుకురావడానికి హెల్ప్ చేస్తున్నప్పుడు బెతనీ బాయ్ ఫ్రెండ్ రిక్కీ అక్కడికి వస్తాడు. రిక్కీ అతని కార్ ప్లగ్ తీసి పాకెట్ లో వేసుకుని ఇంట్లోపలికి వెళ్లి బెతనీ పేరెంట్స్ కి ఫ్లవర్స్ ఇచ్చి వాళ్ళని ఇంప్రెస్ చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ రిక్కీని చాలా మంచి అబ్బాయి అనుకుంటారు. రిక్కీ అతని కార్ బ్రేక్ డౌన్ అయిందని అబద్ధం చెప్పి ఈ రోజు రాత్రి ఇక్కడే స్టే చేయొచ్చా అని టామ్ నాన్న దగ్గర పర్మిషన్ అడుగుతాడు. టామ్ రిక్కీ కార్ లో ఉన్న ప్లగ్ తీయడం చూసుంటాడు. అతని ప్లాన్ అర్థం చేసుకున్న టామ్ వాళ్ళ నాన్న దగ్గర రిక్కీ కార్ ప్రాబ్లం ఏంటో చూసి రిపేర్ చేయమని అడుగుతాడు. వీళ్ళ నాన్న కూడా కార్ చెక్ చేస్తాడు, కానీ ఆ ప్రాబ్లం ఏంటో కనిపెట్టలేకపోయాడు. అలాగే రిక్కీని ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేసి రేపు ఉదయం తిరిగి వెళ్ళమని చెప్తాడు. ఈసారి టామ్ తో పాటు జేక్ కి కూడా రిక్కీ అక్కడ ఉండడం ఇష్టం ఉండదు. కార్ లో ప్లగ్ లేదన్న ఆబ్వియస్ అయిన విషయాన్ని అసలు నాన్న ఎలా చూడడం మిస్ అయ్యారు అని టామ్ టెన్షన్ అవుతాడు. దానికి జేక్, ఈ పేరెంట్స్ అందరూ ఇంతే, వాళ్ళ బ్రెయిన్ ఇంకా 1980s లోనే ఉందని చెప్తాడు. ఆ తరువాత జేక్ టామ్ కి ఒక పెయింట్ బాల్ గన్ ఇచ్చి దాంతో రిక్కీని షూట్ చేయమని చెప్తాడు. ముందు టామ్ దానికి ఒప్పుకోడు, కానీ జేక్ ఆగకుండా, ఆ రిక్కీ గాడు మీ అక్క బెతనీని పెళ్లి చేసుకుని మన ఫ్యామిలీలోకి రావడంలో నీకు ఇష్టం లేదు కదా, అయితే దాన్ని ఆపడానికి ఇది తప్ప వేరే దారి లేదని చెప్పి టామ్ ని కన్విన్స్ చేస్తాడు. బెతనీ ఇంకా రిక్కీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటారు. వాళ్ళకి కొంచెం దూరంలో టామ్ ఇంకా జేక్ గన్ పట్టుకుని దాగునుంటారు. జేక్ గడ్డితో అతన్ని కవర్ చేసుకుని ఏదో టెర్రరిస్ట్ అటాక్ కి వెళ్ళినట్టు రెడీ అయి ఉంటాడు. వీళ్ళిద్దరూ కంటిన్యూస్ గా రిక్కీని షూట్ చేస్తుంటారు. బెతనీ వీళ్ళని చూసేస్తుంది. టామ్ ని తిట్టి ఆ గన్ తీసుకుని వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేసింది. అలాగే ఈ విషయం అడ్డం పెట్టుకుని రిక్కీ టామ్ పేరెంట్స్ దగ్గర సింపతితో మార్క్స్ కొట్టేస్తాడు. దానివల్ల టామ్ నాన్న అతన్ని జేక్ ని ఇంకా బాగా తిడతాడు. అక్కడ కట్ చేస్తే వీళ్ళున్న ఫామ్ హౌస్ ని చూపిస్తారు. క్లైమేట్ చేంజ్ అయి తుఫాన్ వచ్చేలా ఉంటుంది. అప్పుడు హఠాత్తుగా ఆకాశం నుంచి 4 స్పేస్ షిప్స్ ఆ ఇంటి టెర్రస్ మీదకి వచ్చి ల్యాండ్ అవుతాయి. ఇంకో పక్క వీళ్ళ నానమ్మ ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు సిగ్నల్ కట్ అయిపోతుంది.
అప్పుడు రిక్కీ డిష్ లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, నేను సరిచేస్తానని బిల్డప్ ఇచ్చి అతనికి హెల్ప్ చేయడానికి టామ్ ని తీసుకువెళ్తాడు. టామ్ అనుకున్నట్టే రిక్కీ మంచివాడు కాదు. వీళ్ళిద్దరూ మీదకు వెళ్ళాక రిక్కీ అతన్ని బెదిరించి టీవీ డిష్ రిపేర్ చేయమని చెప్పి పంపిస్తాడు. టామ్ బయటికి వెళ్లి చూస్తే అక్కడ డిష్ ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయి పడుంటుంది. వెనక నుంచి ఏదో సౌండ్ వినిపించి అదేంటో చూడటం కోసం టామ్ అక్కడికి వెళ్తాడు. హఠాత్తుగా ఎవరో టామ్ ని పట్టుకున్నారు. అతను భయపడి తిరిగి చూస్తే అక్కడ జేక్ నిలబడుంటాడు. రిలాక్స్ అయ్యాక వీళ్ళిద్దరూ డిష్ కి ఏమైందో మాట్లాడుతుంటారు. అప్పుడు వీళ్ళ ముందు 4 చేతులతో ఒక భయంకరమైన పెద్ద షాడో కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ భయంలో మెల్లగా వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ఒక చిన్న గ్రీన్ కలర్ ఏలియన్ ఉంటుంది. దాని పేరు స్పార్క్స్. ఆ ఏలియన్ చాలా క్యూట్ గా హలో హ్యూమన్స్, భయపడకండి, మిమ్మల్ని ఏం చేయమని చెప్తున్నప్పుడు అక్కడికి ఇంకొక ఏలియన్ వస్తుంది. అదే ఈ ఏలియన్స్ కి కమాండర్. హ్యూమన్ కాంటాక్ట్ ని నేనే డీల్ చేస్తా, నువ్వు తప్పుకో అని చెప్పి టామ్ ఇంకా జేక్ దగ్గర మాట్లాడడానికి ముందుకొస్తుంది. కానీ కమాండర్ ఏలియన్ కి వాళ్ళ లాంగ్వేజ్ తెలియదు. తప్పుగా మాట్లాడి ఆఖరికి విరక్తి కలిగి ఇంత కష్టపడడానికి సింపుల్ గా వీళ్ళని చంపేయండ్రా అని మిగతా ఏలియన్స్ కి ఆర్డర్ వేసింది. ఇక్కడ మొత్తం 4 ఏలియన్స్ ఉంటాయి. స్పార్క్స్, కమాండర్ ఇంకా రేజర్ అనే ఫీమేల్ ఏలియన్, టేజర్ అనే మేల్ ఏలియన్. కమాండర్ ఆర్డర్ విన్నాక ఆ మిగతా 2 ఏలియన్స్ టామ్ ఇంకా జేక్ ని అటాక్ చేస్తాయి. వీళ్ళిద్దరూ తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు కమాండర్ ఒక గన్ తో వీళ్ళని షూట్ చేయడానికి వస్తాడు. అప్పుడు ఇక్కడ జరిగేదేది తెలియని రిక్కీ మధ్యలోకి వచ్చేస్తాడు. ఆ గన్ లో నుంచి వచ్చిన చిప్ అతని మెడలో దిగుతుంది. ఆ చిప్ ఎవరి శరీరంలో ఉంటుందో వాళ్ళని ఈ ఏలియన్స్ కంట్రోల్ చేయగలవు. కమాండర్ ఏలియన్ ఒక రిమోట్ తో రిక్కీని కంట్రోల్ చేస్తాడు. అతనేం చెప్తాడో రిక్కీ అదే మాట్లాడతాడు. మేము జిర్కాన్ అనే ప్లానెట్ కి చెందిన వాళ్ళం. త్వరలోనే మీ భూమిని ఆక్రమించుకోబోతున్నాం. మీ దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మాకు బానిసలుగా బ్రతకడం, లేదా మా చేతిలో దారుణంగా చనిపోవడం. ఈ 2లో మీకేం కావాలో డిసైడ్ చేసుకోండి. ద చాయిస్ ఇస్ యోర్స్ అని డైలాగ్ మాట్లాడతాడు. అప్పుడు టామ్ ఇంకా జేక్ రిక్కీని తోసేసి అక్కడ నుంచి పరిగెడతారు. కానీ వీళ్ళొచ్చిన విండో క్లోజ్ అయి ఉంటుంది. రిక్కీ వీళ్ళని పట్టుకోవడానికి వెళ్లి కాలు స్లిప్ అయి టెర్రస్ పై నుంచి కింద పడిపోయాడు. ఇంట్లోపల ఉన్న హానా టెర్రస్ నుంచి వచ్చే సౌండ్ విని అక్కడేం జరుగుతుందో చూడ్డానికి వెళ్ళింది. ఒక పక్క రేజర్ టామ్ ని కొడుతుంటే అతను తనని ఆపుతుంటాడు. ఈ లోపు జేక్ అక్కడికి వచ్చిన హానా దగ్గర విండో ఓపెన్ చేయమని చెప్తాడు. కానీ తను విండో దగ్గర ఉన్న పురుగుని చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. టామ్ ఒక చార్ తీసి ఆ ఏలియన్ మీదకి విసిరేస్తాడు. సరిగ్గా అదే టైంకి ట్విన్స్ అక్కడికి వస్తారు. అప్పుడు టామ్ ఇంకా జేక్ వాళ్ళని విండో ఓపెన్ చేయమని హెల్ప్ అడుగుతారు. ఆ ఏలియన్స్ అన్ని గన్ తో వీళ్ళ దగ్గరికి వస్తుంటాయి. ట్విన్స్ లాక్ ఓపెన్ చేయగానే జాక్ ఇంకా టామ్ లోపలికి వెళ్లి విండో లాక్ చేసుకుంటారు. ఇంతవరకు ట్విన్స్ ఇంకా హానాకి అక్కడ ఏలియన్స్ ఉన్నాయన్న విషయం తెలియదు. వాళ్ళంతా వీళ్ళిద్దరూ ఏదో ఆడుకుంటున్నారనుకున్నారు. అప్పుడు ఏలియన్స్ విండో ఎరగొట్టుకుని లోపలికి రావడం చూసి పిల్లలందరూ షాక్ అయిపోతారు. టామ్ వెంటనే అందరినీ ఇక్కడ నుంచి కిందకు వెళ్ళమంటాడు. వీళ్ళు స్టెప్స్ దిగుతున్నప్పుడు ఆ ఏలియన్స్ టామ్ ఇంకా జేక్ మెడలో కూడా మైండ్ కంట్రోలర్ చిప్స్ ని షూట్ చేస్తాయి. కానీ ఆ చిప్ వీళ్ళిద్దరి మెడలో దిగదు. వీళ్ళ మీద ఆ డివైస్ పనిచేయలేదు. ఏలియన్స్ కిందకి రాకముందే వీళ్ళు స్టేర్స్ ని క్లోజ్ చేసేస్తారు. భయంలో వీళ్ళందరూ త్వరగా పోలీస్ కి ఫోన్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఎవరి ఫోన్ కి సిగ్నల్ దొరకదు. ఆ ఏలియన్స్ వీళ్ళ మొబైల్ సిగ్నల్ ని బ్లాక్ చేసేసాయి. అప్పుడు హానా ఆ రూమ్ లో ఉన్న ఒక పాత ల్యాండ్ లైన్ పనిచేస్తుందని చెప్తుంది. ఇంకోవైపు కమాండర్ ఏలియన్ మిగతా ఏలియన్స్ ని తిడుతుంటాడు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషుల్ని గెలిచి వాళ్ళని మన బానిసలు చేసుకోవాలని చెప్తుంటాడు. దానికి స్పార్క్స్ ఏం చెప్తాడంటే, మనం ఎందుకు మనుషుల్ని ఎదిరించాలి, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా, వాళ్ళు చూడ్డానికి చెడ్డవాళ్ళ కనిపించట్లేదని చెప్తాడు. అది విన్న కమాండర్ స్పార్క్స్ ని తిట్టి, నువ్వు ఎవరినైనా నమ్ము కానీ మనుషుల్ని నమ్మకు, ఎందుకంటే వాళ్ళకన్నా క్రూరమైన క్రియేచర్స్ ఇంకెక్కడా ఉండరని చెప్తాడు. ఇక్కడ టామ్ పోలీస్ కి ఫోన్ చేసి, మా ఇంట్లో ఏలియన్స్ ఉన్నాయి, అవి మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్తాడు. యాజ్ ఎక్స్పెక్టెడ్ పోలీస్ అతను చెప్పింది నమ్మరు. ఆటో కోసం ఫేక్ కంప్లైంట్స్ చేయడం చట్టరీత్యా నేరమని అతను అడ్వైస్ చేస్తున్నప్పుడు లైన్ కట్ అయిపోతుంది. రేజర్ ఆ ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ వైర్స్ అన్ని కట్ చేసేసింది. వీళ్ళందరూ ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలనుకున్నప్పుడు ఆ రూమ్ విండో వైపు నుంచి ఏదో పెద్ద సౌండ్ వినిపిస్తుంది. దాంతో అందరూ భయపడుతుంటారు. అప్పుడు జేక్ మెల్లగా వెళ్లి విండో ఓపెన్ చేస్తాడు. బయట రిక్కీ ఉంటాడు. మీద నుంచి పడిపోయేటప్పుడు రిక్కీ కాలుకి ఒక వైర్ చుట్టుకుని ఉంటుంది. అటిక్ లో కమాండర్ మిగతా ఏలియన్స్ తో మాట్లాడే కాన్వర్సేషన్ ని రిక్కీ ఇక్కడ చెప్తుంటాడు. టామ్ ఇంకా జేక్ మీద మైండ్ కంట్రోలర్ ఎందుకు పనిచేయలేదని కమాండర్ స్పార్క్స్ దగ్గర అడిగాడు. స్పార్క్స్ ఒక ఇంజనీర్. అతనేం చెప్తాడంటే, ఈ డివైస్ చిన్న పిల్లల మీద పనిచేయదు, దీంతో అడల్ట్స్ ని మాత్రమే కంట్రోల్ చేయగలమని చెప్తాడు. ఆ ఏలియన్స్ కాన్వర్సేషన్ విన్నాక వీళ్ళకొక క్లారిటీ దొరికింది. వీళ్ళకి ఇంకా 18 years అవ్వలేదు కాబట్టి వీళ్ళపై ఆ డివైస్ పనిచేయదు.
ఒకవేళ వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నిజం చెప్తే వాళ్ళ ఏలియన్స్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు అవి వాళ్ళని కంట్రోల్ చేస్తాయి. అలా జరిగితే వీళ్ళ అమ్మా నానే వీళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు. అలాగే పోలీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళని ఏలియన్స్ కంట్రోల్ చేసినా అది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి. సో పెద్దవాళ్ళు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనమే ఆ ఏలియన్స్ ని ఎదిరించాలని జేక్ చెప్తుంటాడు. తిరిగి చూస్తే రూమ్ లో వీళ్ళతో పాటు ఉన్న హానా కనిపించదు. తను వాళ్ళ పేరెంట్స్ దగ్గర జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పేస్తుంది. అయినా వాళ్ళు హానా చెప్పిందేది నమ్మరు. అప్పుడు టామ్, జేక్ ఇంకా ట్విన్స్ అక్కడికి వచ్చి హానా వీడియో గేమ్ చూసి భయపడిందని చెప్పి తనని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతారు. బయటకు వచ్చాక టామ్ అతని చెల్లెల్ని చూసి ఇదంతా ఒక గేమ్ అనుకో, భయపడకు హానా అని తనకి ధైర్యం చెప్తాడు. ఆ తరువాత జేక్ ఇంకా టామ్ మీద అటిక్ లో ఉన్న ఏలియన్స్ ఏం ప్లాన్ చేస్తున్నాయో తెలుసుకోవడం కోసం దొంగతనంగా వెళ్లి చూస్తారు. అక్కడ కమాండర్ ఏలియన్ పరిగెడుతున్న ఒక ఎలుకని పట్టుకుని తినేస్తాడు. ఇంకో పక్క స్పార్క్స్ యూనివర్స్ మ్యాప్ తీసి అందులో ఉన్న ఎర్త్ ని జూమ్ చేస్తూ వీళ్ళిప్పుడున్న ఇంటి బ్లూ ప్రింట్ ఓపెన్ చేశాడు. మనకి కావాల్సింది బేస్మెంట్ లో ఉందని అతను చెప్పడం విన్న వీళ్ళిద్దరూ ఆ ఏలియన్స్ బేస్మెంట్ లో ఏదో వెతుకుతున్నాయని అర్థం చేసుకున్నారు. కాబట్టి వాటికన్నా ముందు వీళ్ళందరూ బేస్మెంట్ కి వెళ్లాలనుకున్నప్పుడు దారిలో వాళ్ళని కలిసిన బెతని టామ్ దగ్గర రిక్కీ ఎక్కడని అడుగుతుంది. తనకి పక్కనే రిక్కీ చెట్ల మధ్య పడుండడం తను గమనించదు. టామ్ బెతని దగ్గర రిక్కీ తన కోసం లేక్ దగ్గర వెయిట్ చేస్తున్నాడని చెప్పి తనని పంపించేస్తాడు. ఆ తరువాత వీళ్ళందరూ బేస్మెంట్ మొత్తం వెతుకుతారు. కానీ అక్కడ ఏముండదు. ఏలియన్స్ వస్తారని ఇక్కడ వెయిట్ చేయడానికి బదులు మనమే వాళ్ళని అటాక్ చేద్దామని జేక్ చెప్తాడు. అయితే నేను దానికి ఏదైనా ఒక వెపన్ క్రియేట్ చేస్తా అని టామ్ అంటాడు. నువ్వు నీ పని చెయ్యి, మేము వెళ్ళి ఆ ఏలియన్స్ ని అటాక్ చేస్తామని చెప్పి జేక్ ట్విన్స్ ని తనతో తీసుకువెళ్తాడు. హానా అక్కడే ఉండి టామ్ కి హెల్ప్ చేస్తుంది. జేక్ అతని పెయింట్ బాల్ గన్ తో ఆ ఏలియన్స్ ని షూట్ చేస్తున్నప్పుడు అవి ఆ రూమ్ లోకి ఒక చిన్న మిషన్ ని విసురుతాయి. ఆ మిషన్ యాక్టివేట్ అయి రూమ్ లో ఉన్న గ్రావిటీని బ్లాక్ చేసేస్తుంది. దానివల్ల వీళ్ళు ముగ్గురు స్పేస్ లో తేలుతున్నట్టు ఫ్లోట్ అవుతారు. సరిగ్గా అదే సమయానికి టామ్ ఇంకా హానా కూడా ఆ రూమ్ కొచ్చి ఇరుక్కుంటారు. అప్పుడు రేజర్ ఇంకా టేజర్ గ్రావిటీ షూస్ వేసుకుని కిందకొస్తాయి. ఆ రెండు ఏలియన్స్ డోర్ దగ్గరికి వెళ్తున్నాయని అర్థం చేసుకున్న జేక్ టామ్ ని అతని వెపన్ యూస్ చేయమని చెప్తాడు. వెంటనే టామ్ అతని చేతిలో ఉన్న గన్ షూట్ చేస్తాడు. అందులో నుంచి దుంపలు బయటకు వస్తాయి. అదొక పొటాటో గన్. అక్కడ గ్రావిటీ లేదు కాబట్టి అది కూడా ఫోర్స్ గా పనిచేయదు. దాన్ని చూసిన జేక్ దీన్ని వెపన్ లిస్ట్ లో ఎప్పుడు చేర్చారా అని టామ్ ని తిడతాడు. అప్పుడు టామ్ కి ఒక ఐడియా వస్తుంది. అక్కడున్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూస్ చేసి డోర్ లాక్ చేసేస్తాడు. ఆ రెండు ఏలియన్స్ ఒకరి మీద ఒకరెక్కి తలుపు తెరవాలనుకున్నప్పుడు జేక్ ఇంకా టామ్ ఇద్దరూ కలిసి గ్రావిటీ బ్లాక్ చేసే మిషన్ ని ఇరగొట్టేస్తారు. సో ఆ రూమ్ లో గ్రావిటీ నార్మల్ అయిపోతుంది. దానివల్ల ఆ రెండు ఏలియన్స్ అక్కడ నుంచి తప్పించుకుని మళ్ళీ అటిక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు వాటి దగ్గర ఉన్న కంట్రోలర్ కింద పడిపోయింది. దాంతోనే ఏలియన్స్ రిక్కీని కంట్రోల్ చేశాయని జేక్ చెప్తాడు. ట్విన్స్ ఆ కంట్రోలర్ లో ఉన్న బటన్స్ అన్ని ప్రెస్ చేస్తారు. ఇంకోవైపు రిక్కీ వాటికి తగినట్టు మూవ్ అవుతుంటాడు. ఆ విషయం వీళ్ళిద్దరికీ తెలియక అన్ని బటన్స్ ని ప్రెస్ చేస్తారు. ఆ ఏలియన్స్ మళ్ళీ రిక్కీని పట్టుకునే లోపు మనం అతన్ని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం అని టామ్ చెప్తాడు. కాబట్టి టామ్ ఇంకా ట్విన్స్ లో ఒక అతను రిక్కీని వెతుక్కుంటూ వెళ్తారు. రిక్కీని కనిపెట్టాక టామ్ ఛాన్స్ దొరికిందని అతని మీద ఉన్న కోపం తీర్చుకుంటాడు. ఆ రిమోట్ యూస్ చేసి రిక్కీని అతనే కొట్టుకునేలా చేస్తారు. ఆ రిమోట్ సెంటర్ లో ఉన్న బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అని టామ్ అడుగుతాడు. తెలుసుకోవడానికి వాళ్ళ బటన్ ప్రెస్ చేసిన వెంటనే రిక్కీ నార్మల్ అయిపోతాడు. అప్పుడు బెతనీ అక్కడికి వచ్చి రిక్కీతో గొడవ పడుతుంది. నీకోసం 1 hour నుంచి లేక్ దగ్గర వెయిట్ చేస్తున్నా, నువ్వు రాకుండా ఇక్కడేం చేస్తున్నావని చెప్పి అతన్ని తీసుకువెళ్ళిపోతుంది. ఆ తరువాత వీళ్ళిద్దరూ జేక్ ఇంకా మిగతా వాళ్ళున్న చోటికి వెళ్తారు. రిక్కీ ఎక్కడ, అతని ఏలియన్స్ ఎత్తుకు వెళ్ళిపోయాయా అని జేక్ అడుగుతాడు. లేదు, అంతకన్నా దారుణం, మా అక్క తీసుకువెళ్ళిపోయిందని టామ్ చెప్తాడు. సరే, ఆ ఏలియన్స్ అటిక్ నుంచి కిందకి దిగేలా కనిపించట్లేదని జేక్ అన్నాడు. అప్పుడు వెంటిలేషన్ ప్యానెల్ నుంచి వీళ్ళకేదో సౌండ్ వినిపించింది. ఏంటని చూస్తే ఏలియన్స్ ఆ వెంటిలేషన్ ప్యానెల్ యూస్ చేసి బేస్మెంట్ కి వెళ్లాలనుకుంటున్నాయి. వాటిని ఆపడానికి టామ్ హీటర్ ని ఫుల్ టెంపరేచర్ లో పెడతాడు. వెంటిలేషన్ పైప్ చాలా వేడై ఏలియన్స్ వాటిని భరించలేక వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు అక్కడికి టామ్ నానొచ్చి సమ్మర్ సీజన్ లో హీటర్ ఎందుకు ఆన్ చేశారని అడుగుతాడు. పిల్లలంతా వాళ్ళకి చలేస్తుందని అబద్ధం చెప్తారు. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు టామ్ కి అతని నాన్నకి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అప్పుడు టామ్ అతను కావాలనే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానని చెప్తాడు. నేను మంచి మార్క్స్ తీసుకోవడం వల్ల మిగతా స్టూడెంట్స్ కి నేను నచ్చట్లేదని చెప్తాడు. దాంతో అతని నాన్నకి కోపం వచ్చి టామ్ ని తిట్టి హీటర్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ ఒక మీటింగ్ వేసి ఆ ఏలియన్స్ ని డైరెక్ట్ గా ఫేస్ చేయాలని డిసైడ్ చేసుకుంటారు. బట్
బట్ మన పేరెంట్స్ ఇంట్లో ఉంటే మనం ఏం చెయ్యలేమని జేక్ అన్నాడు. అప్పుడు టామ్ కి ఒక ఐడియా వచ్చింది. దాని ప్రకారం జేక్ ఒక రిమోట్ కంట్రోల్ కార్ లో కెమెరా పెట్టి వెంట్స్ లోపలికి పంపిస్తాడు. జేక్ ఏలియన్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవడం కోసం వీడియో చూస్తున్నప్పుడు కమాండర్ ఏలియన్ కెమెరా ఇంకా కార్ ని బ్రేక్ చేసి బయటకు విసిరేసింది. ఇంకో పక్క లేక్ దగ్గర ఉన్న రిక్కీ ఇంకా బెథనీని చూపిస్తారు. రిక్కీ సడన్ గా బెథనీని నీటిలోకి విసిరేసి పరిగెడతాడు. ఎందుకంటే టామ్ ఇంకా అతని కజిన్ రిమోట్ తో రిక్కీని కంట్రోల్ చేస్తున్నారు. రిక్కీ టామ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఇప్పుడు వీళ్ళుంటున్న ఫార్మ్ హౌస్ కాంట్రాక్ట్ లో ఏదో ప్రాబ్లం ఉందని లీజింగ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారని చెప్తాడు. అది విన్న వెంటనే టామ్ అమ్మ లీజింగ్ ఆఫీస్ కి ఫోన్ చేయాలనుకుంటుంది. బట్ ఏలియన్స్ ఆల్రెడీ ఈ ఇంటి టెలికాం సిగ్నల్స్ కట్ చేసేసారు కాబట్టి ఫోన్ కనెక్ట్ అవ్వదు. సరిగ్గా అదే సమయానికి టామ్ వాళ్ళు పవర్ కూడా కట్ చేసేస్తారు. అప్పుడు రిక్కీ పేరెంట్స్ ని చూసి అర్జెంట్ గా మీ అందరినీ లీజింగ్ ఆఫీస్ కి రమ్మని ఫోన్ లో చెప్పారని చెప్తాడు. ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటా, మీరు వెళ్ళి అదేంటో చూడండి, పిల్లల్ని నేను చూసుకుంటానని చెప్పి రిక్కీ టామ్ పేరెంట్స్ ఇంకా అంకుల్ ని పంపించేస్తాడు. అప్పుడు వెంట్లో నుంచి ఎక్కువ పొగొస్తుంది. మళ్ళీ ఏలియన్సే ఏదో చేస్తున్నారని టామ్ అనుకున్నాడు. కానీ జేకే వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చిన క్రాకర్స్ ని ఫైర్ చేసి వెంట్ లోపలికి విసురుతున్నాడు. సో హానాని త్వరగా వెళ్లి తన రూమ్ లో దాగోమని చెప్తాడు. అవి బ్లాస్ట్ అవ్వడంతో ఏలియన్స్ భయపడి వెంట్ లో అటు ఇటు పరిగెడుతుంటాయి. అప్పుడు స్పార్క్స్ వెంటిలేషన్ ప్యానెల్ నుంచి హానా రూమ్ లోపలికి పడిపోతాడు. స్పార్క్స్ ఒక స్ప్రింగ్ లో చుట్టుకుని కష్టపడుతుండడం చూసిన హానా అతనికి హెల్ప్ చేసింది. ఇక్కడ స్పార్క్స్ మిగతా ఏలియన్ లా కాకుండా మంచి ఏలియన్ అని హానా అర్థం చేసుకుంది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయి తన రూమ్ లో ఉన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఆడుకుంటుంటారు. బయటున్న బాయ్స్ కి హానా రూమ్ నుంచి శబ్దం వినిపించి వెంటనే లోపలికి వెళ్లారు. అక్కడ స్పార్క్స్ ని చూసి షాక్ అయి వెంటనే అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. హానా వాళ్ళని ఆపి స్పార్క్స్ తన ఫ్రెండ్ అని, అతను చాలా మంచివాడని చెప్తుంది. స్పార్క్స్ దగ్గర వెపన్స్ ఉండవు, గ్యాజెట్స్ ఇంకా టూల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇతను ఒక ఇంజనీర్ అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ పిల్లలంతా స్పార్క్స్ తో ఫ్రెండ్లీగా ఉండడం మిగతా ఏలియన్స్ చూసేస్తాయి. స్పార్క్స్ వాళ్ళకి వాళ్ళ గ్రహానికి ద్రోహం చేసేసాడని కమాండర్ కి కోపం వస్తుంది. టామ్ ఇంకా జేక్ స్పార్క్స్ దగ్గర మీరెందుకు భూమికి వచ్చారు, మీకేం కావాలని అడుగుతారు. స్పార్క్స్ కి హ్యూమన్ లాంగ్వేజ్ అర్థమవుతుంది కానీ మాట్లాడడం తెలీదు. కాబట్టి ఒక పేపర్ తీసి వీళ్ళింటిని డ్రా చేస్తాడు. యాక్చువల్లీ ఈ ఇంటి బేస్మెంట్ కింద ఒక బాక్స్ ఉంది. దాన్ని ఏలియన్స్ ఇంతకు ముందు భూమికి వచ్చినప్పుడు అక్కడ పెట్టారు. ఆ విషయం తెలియక దాని మీద ఈ ఫామ్ హౌస్ కట్టేశారు. ఆ బాక్స్ లో ఏముందని స్పార్క్స్ దగ్గర అడిగినప్పుడు అతను బిల్డింగ్ బ్లాక్స్ తో ఒక మిషన్ క్రియేట్ చేస్తాడు. దాంతో ఆ బాక్స్ లో ఏదో ఒక మిషన్ ఉందని, దానికోసమే ఏలియన్స్ ఇక్కడికి వచ్చారని, అలాగే ఆ మిషన్ బిల్డ్ చేయడానికి వాళ్ళకి స్పార్క్స్ కావాలని వీళ్ళు అర్థం చేసుకున్నారు. టామ్ పేరెంట్స్ ఇంకా అంకుల్ లీజింగ్ ఆఫీస్ కి వెళ్లి చూస్తే అది క్లోజ్ అయి ఉంటుంది. వాళ్ళు ముగ్గురు మాత్రమే అక్కడికి వెళ్లారు. వీళ్ళ నానమ్మ ఇంట్లోనే ఉందన్న విషయం పిల్లలు మర్చిపోయి ఉంటారు. తాను బాత్రూమ్ లో తన పళ్ళ సెట్ వాష్ చేస్తున్నప్పుడు కమాండర్ ఏలియన్ వెనక నుంచి వచ్చి ఆమె మెడలో మైండ్ కంట్రోలర్ చిప్ ని ఇంజెక్ట్ చేస్తాడు. అదే సమయంలో స్పార్క్స్ టామ్ క్రియేట్ చేసిన పొటాటో గన్ ని అప్గ్రేడ్ చేసిస్తాడు. అందరూ నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళింటికి ఒక పోలీస్ కార్ వస్తుంది. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనే కాల్ కట్ అయింది కాబట్టి ఒక ఆఫీసర్ సిచ్యువేషన్ చెక్ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు. టామ్ హానా దగ్గర స్పార్క్స్ ని జాగ్రత్తగా తన బ్యాగ్ లో దాయమని చెప్పాడు. అప్పుడు ఆ రూమ్ డోర్ ని వాళ్ళ నానమ్మకు నాక్ చేస్తుంది. జేక్ డోర్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు టామ్ అతన్ని ఆపేస్తాడు. నానమ్మని ఏలియన్స్ కంట్రోల్ చేస్తున్నాయి అని టామ్ చెప్తున్నప్పుడే తన డోర్ బ్రేక్ చేసుకుని లోపలికి వచ్చేస్తుంది. జేక్ తనని ఆపడానికి వెళ్తాడు. ఆమె జేక్ ని కొరికి స్పార్క్స్ అన్న బ్యాగ్ తీయడానికి వెళ్తుంది. అప్పుడు ట్విన్స్ తన దారిలోకి ఒక స్కేట్ బోర్డ్ తోస్తారు. దానిపై కాలు పెట్టి వీళ్ళ నానమ్మ కింద పడిపోతుంది. ఈ గ్యాప్ లో వీళ్ళందరూ కమాండర్ ఏలియన్ ని నెట్ తో పట్టుకుని ఒక బాక్స్ లో లాక్ చేసేస్తారు. అప్పుడు రేజర్ ఇంకా టేజర్ అక్కడికి వచ్చి స్పార్క్స్ అన్న బ్యాగ్ ని తీసుకువెళ్లిపోతారు. వీళ్ళంతా స్పార్క్స్ ని ఆ రెండు ఏలియన్స్ తీసుకువెళ్లిపోయాయని బాధపడుతున్నప్పుడు హానా వాళ్ళ దగ్గర స్పార్క్స్ ఆ బ్యాగ్ లో లేడని చెప్తుంది. తాను ముందే సేఫ్టీ కోసం స్పార్క్స్ ని బ్యాగ్ నుంచి పిల్లో వెనకాల షిఫ్ట్ చేసేసింది. సో వీళ్ళందరూ పోలీస్ ఆఫీసర్ ని కలిసి తెలియక ఇలా చేసేసాం, ఇకపై ఇలా చేయమని సారీ చెప్తారు. ఆ ఆఫీసర్ వీళ్ళకి అడ్వైస్ చేస్తున్నప్పుడు లీజింగ్ ఆఫీస్ కి వెళ్లిన వీళ్ళ పేరెంట్స్ కూడా తిరిగి వచ్చేస్తారు. వాళ్ళు ఏం జరిగిందో విషయం తెలుసుకుని పోలీస్ దగ్గర సారీ అడుగుతారు. పిల్లలు తెలియక చేసేసారు, ఎలాగో ఇది లంచ్ టైం కాబట్టి మీరు కూడా మాతో భోం చేయండి ఆఫీసర్ అని టామ్ అమ్మ అతన్ని ఇన్వైట్ చేసింది. అప్పుడు ఆ రేజర్ అనే ఏలియన్ రూఫ్ నుంచి పోలీస్ ఆఫీసర్ ని మైండ్ కంట్రోలర్ గన్ తో షూట్ చేయడానికి ట్రై చేసింది. బట్ గురి మిస్ అయి ఆ చిప్ అతని బ్యాచ్ కి తగిలి కింద పడిపోతుంది. అది చూసిన జేక్ రేజర్ ని ఆపడానికి రూఫ్ కి వెళ్తాడు. కానీ ఆ రెండు ఏలియన్స్ కలిసి జేక్ ని పట్టుకుంటాయి. జేక్ తప్ప మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పోలీస్ తో భోంచేస్తుంటారు. టామ్ కమాండర్ ఏలియన్ ఉన్న బాక్స్ మీద కూర్చునున్నాడు. లోపలున్న ఆ ఏలియన్ ఒకవేళ పోలీస్ ని కంట్రోల్ చేస్తే అతని దగ్గర ఉన్న గన్ ని యూజ్ చేయొచ్చని ఆలోచిస్తూ బాక్స్ లో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. ఇంకో పక్క ఇవేవి ఇంపార్టెంట్ కాదన్నట్టు హానా బ్యాగ్ లో ఉన్న స్పార్క్స్ అక్కడున్న హాట్ డాగ్స్ అన్ని తిని ఎంజాయ్
ఎంజాయ్ చేస్తుంటాడు. కమాండర్ ఏలియన్ ఆ బాక్స్ ని బ్రేక్ చేసి మెల్లగా బయటకొచ్చి ట్విన్స్ దగ్గర ఉన్న రిక్కీ రిమోట్ ని తీసుకుంది. దాంతో రిక్కీని కంట్రోల్ చేసి హానా దగ్గర నుంచి స్పార్క్స్ ఉన్న బ్యాగ్ ని తీసుకుని అక్కడ నుంచి కమాండర్ ఏలియన్ వెళ్ళిపోతుంది. రిక్కీ వెనకాలే పిల్లలందరూ వెళ్ళాలనుకున్నారు, కానీ టామ్ నాన్న వాళ్ళని ఆపేస్తాడు. లంచ్ మధ్యలో మీరు వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని అడుగుతాడు. అప్పుడు ఒక ట్విన్ రిమోట్ తో వాళ్ళ నానమ్మని కంట్రోల్ చేసి వాళ్ళని వెళ్ళనివ్వు, నేను వాళ్ళతో వెళ్తున్నా, మేము ఆడుకోబోతున్నాం అని తన చేత చెప్పిస్తాడు. రిక్కీని కమాండర్ ఏలియన్ కంట్రోల్ చేస్తున్నాడు. పిల్లలు వాళ్ళ నానమ్మని కంట్రోల్ చేస్తున్నారు. ట్విన్స్ వీడియో గేమ్ అడిక్ట్స్ కాబట్టి గేమ్ లో యూస్ చేసే ఫైటింగ్ టెక్నిక్స్ ని వాళ్ళ నానమ్మ చేత చేయిస్తారు. ఆ ఫైట్ లో రిక్కీ మెడలో ఉన్న చిప్ పడిపోయి అతను నార్మల్ అయిపోతాడు. ఆ విషయం తెలియక ఫైనల్ షాట్ కోసం రిక్కీ మొహం మీద ఒక అల్టిమేట్ కిక్ ఇస్తారు. దాంతో రిక్కీ వెళ్లి దూరంగా పడిపోతాడు. ఈ ఫైట్ ఇంకా అక్కడున్న ఏలియన్స్ ని బెతనీ చూసేస్తుంది. అప్పుడు అక్కడికి టామ్ పేరెంట్స్ కూడా వస్తారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇరిగిపోయి ఉండడం చూసి వాళ్ళని తిట్టి పైకి వెళ్ళమంటారు. ట్విన్స్ వాళ్ళ నానమ్మని ఆఫ్ చేస్తారు. తను వీళ్ళ పేరెంట్స్ దగ్గర చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజే నాకు బ్యాక్ పెయిన్ లేదని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏలియన్స్ కి స్పార్క్స్ దొరికిపోయాడు కాబట్టి వాళ్ళు బేస్మెంట్ లో ఉన్న బాక్స్ ని తీస్తారు. అలాగే వాళ్ళు కిడ్నాప్ చేసిన జేక్ ని ఒక మూలలో కట్టిపడేసి ఉంటారు. బెతనీ టామ్ దగ్గర ఆ ఏలియన్స్ ని ఎదిరించి వాళ్ళ దగ్గర ఉన్న జేక్ ఇంకా రిక్కీని కాపాడాలని చెప్తుంది. టామ్ ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు బెతనీ మిగతా వాళ్ళ దగ్గర అడిగింది. దానికి ట్విన్స్ ఏం చెప్తారంటే, టామే మా లీడర్, అతను చెప్పింది మేము చేస్తాం అన్నారు. అది విన్న టామ్ ధైర్యం తెచ్చుకుని, రెడీ అవ్వండి గైస్, మనం ఈ ప్రపంచాన్ని ఇంకా బెతనీ స్టూపిడ్ బాయ్ ఫ్రెండ్ ని ఆ ఏలియన్స్ దగ్గర నుంచి కాపాడబోతున్నాం అని చెప్తాడు. ఆ తరువాత వీళ్ళందరూ కలిసి బేస్మెంట్ కి వెళ్లి చూస్తే అక్కడ ఏలియన్స్ ఉండరు. వాళ్ళ బాక్స్ తీయడానికి చేసిన పెద్ద హోల్ మాత్రమే ఉంటుంది. ఆ హోల్ లో జేక్ ఉంటాడు. వీళ్ళ అతన్ని రిక్కీని సేవ్ చేస్తారు. అప్పుడు రిక్కీ ఇక్కడ ఏం జరుగుతుందని బెతనీ దగ్గర చాలా కోపంగా అడుగుతాడు. తాను ఏలియన్స్ గురించి మొత్తం చెప్పాక రిక్కీ అవేవి నమ్మకుండా తనని తన ఫ్యామిలీని రూట్ గా తిడతాడు. అది విన్న బెతనీ నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడకని చెప్తుంది. వెంటనే రిక్కీ బెతనీతో బ్రేకప్ చేసి, నీకన్నా అందమైన అమ్మాయిని నా గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటా, నిన్ను సెలెక్ట్ చేయడమే నా తప్పని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు బెతనీ టామ్ ని చూసి, నువ్వు చెప్పిందే నిజం, నేను రాంగ్ పర్సన్ ని సెలెక్ట్ చేశానని చెప్తుంది. టామ్ అతని అక్కని ఓదారుస్తాడు. కట్ చేస్తే ఏలియన్స్ గార్డెన్ లో ఒక పెద్ద మిషన్ బిల్డ్ చేసుంటారు. వాళ్ళు స్పార్క్స్ ని బ్లాక్ మెయిల్ చేసి ఆ మిషన్ కన్స్ట్రక్ట్ చేశారు. స్పార్క్స్ కి ఆ మిషన్ బిల్డ్ చేయడంలో అస్సలు ఇష్టం ఉండదు. జేక్ కోకా కోలాలో మెంటాస్ వేసి ఆ బాటిల్ ని ఏలియన్స్ మీదకి విసిరాడు. అది బ్లాస్ట్ అయి ఏలియన్స్ డిస్ట్రాక్ట్ అవుతాయి. బెతనీ రేజర్ తో ఫైట్ చేసి తనను ఒక డస్ట్బిన్ లో లాక్ చేసేసింది. జేక్ ఇంకా టామ్ కమాండర్ ని అటాక్ చేస్తారు. టామ్ అతని పొటాటో గన్ తో ఆ ఏలియన్ ని షూట్ చేశాడు. దాంతో కమాండర్ ఏలియన్ వెళ్లి వాళ్ళు బిల్డ్ చేసిన మిషన్ లో పడి అందులో నుంచి ఒక పెద్ద లైట్ వస్తుంది. వీళ్ళందరూ ఏలియన్స్ ని ఆపేశాం అని సంతోషపడతారు. కానీ స్పార్క్స్ మాత్రం భయపడుతూ, లేదు, ఆ మిషన్ ఒక మాలిక్యులర్ ఎక్స్పాండర్, అది కమాండర్ సైజ్ ని పెంచుతుందని చెప్తాడు. అప్పుడు కమాండర్ ఏలియన్ అక్కడున్న చెట్ల కన్నా హైట్ అయిపోతాడు. అది చూసిన టామ్ ఆ మిషన్ తో మైండ్ కంట్రోలర్ డివైస్ ని పెద్దది చేసి కమాండర్ ఏలియన్ ని కంట్రోల్ చేయాలని ఒక ప్లాన్ వేస్తాడు. జేక్ ఇంకా టామ్ ఆ పనిలో ఉన్నప్పుడు బెతనీ డస్ట్బిన్ నుంచి తప్పించుకున్న రేజర్ తో మళ్ళీ ఫైట్ చేసింది. కమాండర్ అతని ప్లానెట్ లో ఉన్న మిగతా ఏలియన్స్ ని భూమికి రమ్మని సిగ్నల్ పంపిస్తాడు. ఆ సిగ్నల్ చూసిన టామ్ పేరెంట్స్ అంకుల్ నేట్ ఇంకా పోలీస్ ఆఫీసర్ ఎవరో క్రాకర్స్ పేలుస్తున్నారనుకున్నారు. అంకుల్ నేట్ కూడా అతను తెచ్చిన క్రాకర్స్ ని పేలుస్తాడు. అప్పుడు చాలా ఏలియన్ స్పేస్ షిప్స్ భూమిలోకి వస్తాయి. కానీ వీళ్ళకి అవి స్పేస్ షిప్ అని తెలియక మీటియోర్ షవర్ అనుకుంటారు. ఇంకోవైపు టేజర్ ఏలియన్ కూడా ఆ మిషన్ లోకి వెళ్లి పెద్దదైపోతాడు. టామ్ ఆ మైండ్ కంట్రోలర్ ని పెద్దది చేసి దాన్ని తీసుకుని అక్కడున్న పెద్ద పోల్ మీదకెక్కి ఏవేవో ఫార్ములాస్ యూస్ చేసి ఏ యాంగిల్ లో షూట్ చేస్తే కమాండర్ కి తగులుతుందని క్యాల్కులేట్ చేసి షూట్ చేస్తాడు. అందులో నుంచి వచ్చిన చిప్ స్ట్రైట్ గా వెళ్లి కమాండర్ మెడలో దిగింది. ఆ తరువాత వీళ్ళు కమాండర్ ఏలియన్ ని కంట్రోల్ చేసి టేజర్ తో ఫైట్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ ఫైట్ చేస్తున్న ఈ గ్యాప్ లో స్పార్క్స్ ఆ డివైస్ ని రివర్స్ చేశాక కమాండర్ ఇంకా టేజర్ ఇద్దరు నార్మల్ సైజ్ కి వచ్చేస్తారు. ఇకపై ఇక్కడుంటే మంచిది కాదని అర్థం చేసుకున్న టేజర్ ని తీసుకుని వాళ్ళ స్పేస్ షిప్ లో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. బట్ కమాండర్ ఆ డివైస్ తో పాటు బ్లాస్ట్ అయిపోతాడు. అయినా ఆ ఏలియన్ ఆర్మీ ఎర్త్ కి వచ్చేసుంటారు కాబట్టి స్పార్క్స్ వాళ్ళని కాంటాక్ట్ చేసి, హ్యూమన్స్ చాలా పవర్ఫుల్, మా మిషన్ ని డిఫీట్ చేసేశారు, ఇక్కడికి రాకండని చెప్తాడు. దాంతో ఆ ఏలియన్ స్పేస్ షిప్స్ అన్ని తిరిగి వెళ్ళిపోతాయి. అది చూసిన వీళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఫైనలీ స్పార్క్స్ కూడా వాళ్ళ ప్లానెట్ కి తిరిగి వెళ్ళాలని చెప్తాడు. హానా, నువ్వు మాతోనే ఉండిపోవచ్చు కదా అని అడిగినప్పుడు స్పార్క్స్ అతని ఫ్యామిలీని చూపించి వాళ్ళంతా అతని కోసం వెయిట్ చేస్తుంటారని చెప్తాడు. హానా అతని బొమ్మని స్పార్క్స్ కి గిఫ్ట్ చేసి అతన్ని హక్ చేసుకుంటుంది. ఆ తరువాత స్పార్క్స్ కూడా అతని స్పేస్ షిప్ లో భూమి నుంచి వెళ్ళిపోతాడు. టామ్ అతని ఫాదర్ ని కలిసి సారీ అడుగుతాడు. మీరు చెప్పింది నిజమే నాన్న, చదువు ఎప్పుడు వేస్ట్ అవ్వదని టామ్ చెప్పడంతో వాళ్ళిద్దరూ కలిసిపోతారు. నెక్స్ట్ డే ఫ్యామిలీ మొత్తం ఫిషింగ్ కి
వెళ్లి వీళ్ళ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తారు. అప్పుడు అక్కడికి కమాండర్ ఏలియన్ వస్తుంది. దాన్ని ఒక కాకి ఎత్తుకు వెళ్తున్నట్టు చూపిస్తారు. కట్ చేస్తే రికీ అతని కొత్త గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఫ్లవర్స్ ఇచ్చి తనని ఇంప్రెస్ చేస్తుంటాడు. అప్పుడు టామ్ ఇంకా బెతనీ దూరంలో దాగుని మైండ్ కంట్రోలర్ తో అతన్ని కంట్రోల్ చేస్తారు. బెతనీ రిక్కీని బాగా ఎంబారెస్ చేసి రివెంజ్ తీసుకుంటుంది. అండ్ ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.